వివాహం అనేది అపూర్వ ఘట్టం. మన భారతదేశంలో వివాహాలకిచ్చే ప్రాధాన్యమే వేరు. అన్ని మతాల్లోనూ వివాహం ముఖ్యమైన ఆచారం. ఈ వివాహాలు జరిపించే క్రమంలో బ్యాండ్ బాజా మొదలు పూజలు వేడ్కోలు వరకు చాలా అంశాలుంటాయి. ఓ వింత పెళ్లికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఒక్కసారిగా అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. ఆ పెళ్లి గురించి అంతా మాట్లాడుకున్నారు. ఎండబెట్ల గ్రామానికి చెందిన సౌజన్య జగన్మోహన్ కులకర్ణి వారి గోవు వృషభానికి పెళ్లి చేశారు. అది కూడా ఎంతో సంప్రదాయబద్ధంగా జరిపించారు. పండితులు వచ్చి వేదమంత్రాలు చదివారు. మామూలు పెళ్లిళ్లలో ఎలాంటి ఆచారాలుంటాయో అవన్నీ ఈ పెళ్లిలోనూ నిర్వహించారు. ప్రస్తుత వధూవరులను సౌజన్య జగన్మోహన్ కులకర్ణి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులు ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ గోవుకి వీడ్కోలు పలికారు. ఇక్కడితో ఆగకుండా వివాహానికొచ్చిన బంధుమిత్రులకు విందు కూడా ఇచ్చారు. ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేయటం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇలా చేయటం వల్ల ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందని సౌజన్య జగన్మోహన్ కులకర్ణి భావిస్తున్నారు. ఈ లోక కళ్యాణార్థం గోవు వృషభానికి వివాహ మహోత్సవం చేయటం వల్ల ఆ మహాదేవుడు మహావిష్ణువుకు లక్ష్మీదేవినిచ్చి పెళ్లి చేసినట్టు అని చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఎండబెట్ల గ్రామంలో మా ఇంట్లో అనంత శ్రీ గోశాల ఆధ్వర్యంలో నా పేరు జగన్మోహన్, మా భార్య సౌజన్య, మేమిద్దరం కలిసి ఇంతకు ముందు కూడా అంటే మాకు గోమాతలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అది కూడా ఒక భాగంగా భావించి మేము గోమాతకు సకల కార్యాలు నిర్వహిస్తూ ఉంటాం. ఇంతకు పూర్వం గోమాతకు సీమంతం నిర్వహించాం. ఆ తర్వాత ఆ గోవుకు పుట్టిన దూడకి నామకరణ మహోత్సవం చేసినాం. ఇప్పుడు అన్నిటికీ ప్రత్యేకంగా ఈరోజు గో వృషభ కళ్యాణం అంటే ఆవు దూడకు కోడె దూడకు రెండింటికి కలిపి కళ్యాణం చేయాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. గోవుకు వృషభానికి అంటే ముక్కోటి దేవతల స్థానం. ఆ ముక్కోటి ఈరోజు గోవుకు ఏది చేసినా ముక్కోటి దేవతలకు చేసిన పుణ్యం కలుగుతుంది. కావున ఆ ఉద్దేశంతోనే ఈ ధనుర్మాసము ప్రత్యేకించి ఈ ధనుర్మాస పర్వకాలాన్ని పురస్కరించుకొని ఈరోజు గో వృషభ కళ్యాణం చేయాలి అని నిర్ణయించుకున్నాం. ముక్కోటి దేవతల కళ్యాణం చేసిన భాగ్యం. ఈరోజు ఆదివారము, మఖా నక్షత్రము, ధనుర్మాసము ఇవి మూడు కలిసి రావడం చాలా విశేషం. ఈ విశేషమైన రోజు ఆ ముక్కోటి దేవతల స్వరూపిణి అయిన గోమాతకు ఏది చేసినా విశేష ఫలదాయకం. మేము లోక కళ్యాణార్థం ఈరోజు ఈ ప్రత్యేకమైన రోజు గోవుకు కళ్యాణం చేసి లోకానికంతా సమస్త ప్రజలకు మంచి జరగాలనే సత్సంకల్పంతో మా అనంత శ్రీ గోశాల ఆధ్వర్యంలో గోవృషభ కళ్యాణం చేసినాం. అందరికీ శుభం జరగాలి. అంగరంగ వైభవంగా మనకు ఆచారులు వచ్చి మన కళ్ళకు ఆనందం నయనానందం కలిగేలా అందరికీ ఈ కళ్యాణ మహోత్సవం చేయించడం జరిగినది. అందరికీ ఆ గోమాత ఆశీర్వాదం లభించాలి. అందరూ సుఖశాంతులతో ఉండాలి. మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం